చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుప్రచితులైనటువంటి బ్రహ్మశ్రీ ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, భాద్రపద మాసంలో నిర్వహించుకునే క్షీర వ్రతం యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? క్షీరవ్రతం, దధివ్రతం, శాఖవ్రతం, ద్విదళ వ్రతం అనే 4 వ్రతాలను చాతుర్మాస్య నియమాలకు లోబడి మనం ఆచరించాలి. ప్రత్యేకంగా గృహస్థు ఈ నియమాలను అనుసరించాలి అని మనకు ధర్మ ప్రవృత్తి అనే ధర్మశాస్త్ర గ్రంథం తెలియజేస్తుంది. ధర్మ ప్రవృత్తి అందులో ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుగా శ్రావణ శుద్ధ ఏకాదశి వరకు ఆకుకూరలు ఆహారంగా స్వీకరించకూడదు. శ్రావణ శుద్ధ ఏకాదశి మొదలుగా భాద్రవ శుద్ధ దశమి అంటే ఈ దశమి వరకు పెరుగు ఆహారంగా తీసుకొనకూడదు. భాద్రవ శుద్ధ దశమి ఏకాదశి ఈ ప్రారంభంతో ఆశ్వీజ శుద్ధ దశమి వరకు పాలు ఆహారంగా తీసుకొనకూడదు. ఇది 3వ మెట్టు. 4వది ఆశ్వీజ శుద్ధ ఏకాదశి మొదలుగా కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ద్విదళములు అంటే పప్పు ధాన్యములు, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు ఇలాంటివి, వీటిని ఆహారంగా తీసుకొనకూడదు. 4కి సంబంధించిన మాస నియమాలు కనుక వీటికి చాతుర్మాస్య సంబంధిత నియమాలు అన్నారు. ఇందులో భాద్రపద శుద్ధ దశమి నాటి నుంచే క్షీర వ్రతారంభం. పాలను ఆహారంగా మనం తీసుకొనకూడదు. మరేం చెయ్యాలి? లేగదూడలకు ఆహారంగా ఇచ్చేయాలి. మనం ఆవును బంధించి కట్టివేసి లేగదూడను చూపించి కాసేపు ఆ లేగదూడ పాలు స్వీకరించిన తర్వాత మిగతా పాలన్నీ మనం పిదికి తీసుకుంటూ ఉంటాం. ఎండాకాలం, వర్షాకాలం విరివిగా ఈ నేలపైన ఎండలు బాగా మండిపోయి అనంతరం హఠాత్తుగా వర్షాలు కురవడంతో గడ్డి, గ్రాసం బాగా పెరుగుతుంది. కానీ రోగకారకమైన లక్షణాన్ని కలిగి ఉంటాయి ఈ ఆకుకూరలు, కూరగాయలు ఇవన్నీ కూడాను. వీటిని మనం తిని నిభాయించుకోలేం కనుక వీటిని గోమాతకు ఆహారంగా ఇవ్వాలి. గోమాత ఎటువంటి పదార్థాన్నైనా, ఏ గడ్డి గాదమైనా హాయిగా స్వీకరిస్తుంది, జీర్ణం చేసుకోగలుగుతుంది. కనుకనే గోమాత అన్నాం మనం. ఆ గోమాత ఇచ్చే పాలలో కూడా ఈ దోషం ఇంకా ఉంటుంది, మనం నిభాయించుకోలేం కనుక ఆ పాలని విడిచిపెట్టాలి. గోక్షీరం, గోక్షీర వ్రతం ఇది ఉద్దేశ్యం. అలాగే పగటికాలం తక్కువ, రాత్రికాలం ఎక్కువగా మారిపోతున్న నేపథ్యంలో మజ్జిగ స్వీకరించాలి, పచ్చళ్ళతో ఆహారం తీసుకోవాలి, ఒకే పూట భోజనం చేయాలి. పాలు, పాల ఉత్పత్తులను తీసుకొనకూడదు. పాలు, పాల ఉత్పత్తులు అధికంగా ఈ భాద్రపద శుద్ధ దశమి ఈ రోజుతో ఆరంభం చేసుకొని 1 నెల రోజుల పాటు ఎందుకు మానివేయమన్నారు అంటే, మనం ఈ మాసంలో వినాయకుడిని పూజిస్తున్నాం ఒకవైపు, మరొక వైపున పెతరమాస వరకు పితృపక్షాల పేరిట పెద్దలను స్మరిస్తూ ఉంటాం. పితృకార్యములలో పాల సంబంధం తక్కువ, దేవకార్యాలలోనే పాల సంబంధిత విషయాలు మనం జతపరుచుకుంటూ ఉంటాం. ఇలాంటి అనేక శాస్త్రీయ వైజ్ఞానిక ఆలోచనలతో సనాతన సంప్రదాయం ఏర్పాటు చేసిన ఆచార విధానమే శాఖ వ్రతం, దధి వ్రతం, క్షీర వ్రతం, ద్విదళ వ్రతం. ఇందులో 3వది క్షీర వ్రతం. ఈ రోజు నుంచి 1 నెల రోజుల పాటు పాలు, పాల ఉత్పత్తులను ఆహారంగా తీసుకునకూడదు. ఇది విషయం. గురుగారు, శ్రీకృష్ణుడి యొక్క అన్న బలరాముడి యొక్క జన్మ వృత్తాంతం ఏమిటి? బలరాముడికి సంకర్షణుడు అనే పేరు కూడా ఉందా? కంసుడు దేవకీదేవికి పెదనాన్న కుమారుడు. కంసుడు, అతడి సోదరులు 9 మంది. ఉగ్రసేనుడు వారి తండ్రి. అదేవిధంగా వసుదేవుడు, ఆ కుటుంబం 12 మంది. దేవకీదేవి
7 అక్క చెల్లెండ్రలో ఒకతే. ఈ దేవకీదేవి అక్క చెల్లెండ్రకు కూడా 5 అన్నదమ్ములు ఉన్నారు. కంసుడికి మళ్ళీ సంతానం 9 మంది. విస్తృతంగా విశేషంగా ఉన్న ఈ కుటుంబంలో వసుదేవుడికి ఇచ్చి తన చిన్నాన్న కుమార్తె అయిన దేవకీదేవిని వైభవంగా వివాహం జరిపించే నేపథ్యంలో కంసుడు అపారమైన ప్రేమను ప్రదర్శిస్తూ దేవకీదేవిని వసుదేవుడిని రథంలో కూర్చుండబెట్టుకొని రాజ్యం వైపుగా కొనసాగుతూ ఉండగా ఆకాశవాణి ఒక వాక్యం పలికింది. ఏ ఆనందంతో తీసుకుని వెళుతున్నావో ఆ సోదరి దేవకీదేవికి పుట్టబోయే అష్టమ గర్భ సంజాతుడు నీ మరణానికి కారకుడు అవుతాడు. చంపడానికి ఉద్యుక్తుడయ్యాడు కంసుడు. స్త్రీవధ పాపం అంటూ ధర్మం బోధించిన వసుదేవుడు సంతానాన్ని అందిస్తాను అంటూ చెప్పాడు. ఆ వాగ్దానానికి అంగీకరించాడు కంసుడు. 6 అంతం చేశాడు కంసుడు. నారదుడి ప్రోద్బలంతో కంసుడి పాపం పెరిగిపోతూ వచ్చింది. 7వ రూపం ఆదిశేషువు జన్మించబోతున్నది. ఈ రూపానికి తదుపరి అష్టమ గర్భంగా నేనే స్వయంగా జన్మించబోతున్నాను అంటూ తన అంశ అయిన మహామాయను ఆజ్ఞాపించిన ఆ జగన్నాటక సూత్రధారి శ్రీమన్నారాయణమూర్తి మహామాయను యశోద గర్భంలో జన్మించమని ఆజ్ఞాపించాడు. వసుదేవుడికి కూడా 7 ఇల్లాండ్రు కదా, అందులో ఒకరు రోహిణి. దేవకీదేవి గర్భంలో జన్మించిన ఈ బలరాముడు ఆ గర్భం పతనమైనది, జారిపోయింది అంటూ దాసీలు చెప్పే విధంగా ఏర్పాట్లతో మహామాయ చేసిన ఈ నాటకం వలన ఆ గర్భం ఇక్కడి నుంచి స్వీకరించబడి తిరిగి రోహిణీదేవి గర్భంలో చేర్చడం జరిగింది. ఈనాటి కాలంలో మనం చెప్పుకునేటటువంటి సరోగసి అనే విధానానికి ఇది కూడా ఒక పురాణ కల్పన, పురాణ రూపం. ఈనాటి కాలంలో మనం చూసేటటువంటి ప్రతి వైజ్ఞానిక పరిశోధన ఫలితాలు పూర్వకాలం ఈ గ్రంథాలలో ఏనాడో చెప్పబడి ఉన్నాయి. సమస్య అల్లా సైంటిఫిక్గా వైజ్ఞానికంగా నిరూపించేటటువంటి సూత్రాలు ఈనాడు మనకు లభించడం లేదు. లభించిన సూత్రాలు అథర్వణ వేద, ఋగ్వేద, సామవేదాది గ్రంథాలలో సూత్రాలుగా ఉండే వాటిని డీకోడ్ చేసే ప్రయత్నాలు జరగడం లేదు. అంతే. ఇక్కడ జన్మించిన ఈ శిశువు, రోహిణి గర్భంలో పెరిగి పెద్దనైన శిశువు 2 గర్భాలలో కూడా చోటు చేసుకున్న కారణం చేత సంకర్షణుడు అన్న పేరు పొందింది. అందరికీ ఆనందం కలిగించేవాడు కాబట్టి రాముడు, బలాన్ని ఊతగా చేసుకుని జీవించిన వాడు కాబట్టి బలరాముడు అయ్యాడు. అనంతమైనటువంటి గదాయుధ ప్రావీణ్యం తనదిగా చేసుకున్న ఈ బలరాముడు నదులను అనుసంధానం చెయ్యాలి అనే ఆలోచనకు ప్రారంభ సూచన ఈ బలరాముడిదే. తన చేతిలో ఉండే ఆ నాగలి కర్రతో అలా గీత గీసి నాగావళి అనే నదిని సృష్టించి నదులను కలపాలి, అనుసంధానం చేయాలి అనే ఆలోచనకు మూలకారకుడయ్యాడు ఈ బలరాముడు. ఇలా ఆదిశేషువు బలరాముడిగా జన్మించినట్లుగా మనకు భాగవతం వివరిస్తుంది. బలరాముడు 7వ గర్భం, కృష్ణ పరమాత్ముడు 8వ గర్భం, సుభద్ర 9వ గర్భం. ఈ ముగ్గురిని ఆలయంలో చూచే అవకాశం మనకు పరమాత్ముడే కల్పించాడు. ఆ ఆలయమే పూరీ క్షేత్రంలో ఉన్న జగన్నాథ స్వామి దేవాలయం. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్ర బలభద్రాభ్యాం నిత్యశ్లోకాయ మంగళం, పుణ్యశ్లోకాయ మంగళం. ఇది ఆ క్షేత్రం. ఇది బలరాముడి వృత్తాంతం. బలరాముడి ఇల్లాలి పేరు రేవతి. బలరాముడు పుట్టిన నక్షత్రం రోహిణి, కృష్ణుడు పుట్టిన నక్షత్రం రోహిణి. ఇవన్నీ కూడా మనకు బిఎన్ మండలంలో నక్షత్రాల సంబంధాలను వివరిస్తాయి. ఇది మరి ఒక వైజ్ఞానికపరమైన అంశం. గురువుగారు, నుదురు, చేతులు, భుజము, హృదయము వీటిపై భస్మం ధరించటంలో ప్రయోజనం ఏమిటి? అపారమైన ప్రయోజనాన్ని శివపురాణం వివరిస్తుంది. అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ, వ్యోమేతి భస్మ. శ్రీరాముడు కూడా భస్మోద్ధూళిత విగ్రహుండు. ఎర్రన వర్ణించిన భారతంలో అరణ్య పర్వంలో వచ్చే వృత్తాంతంలో రాముడు కూడా భస్మాన్ని ధరించే ఉంటాడు. వాల్మీకి మహర్షి కూడా శ్రీరామాయణాన్ని చేసే సమయంలో అరణ్యకాండలో
సాక్షాత్తు శివుడు రాముడిగా, పార్వతి సీతాదేవిగా, నందీశ్వరుడు లక్ష్మణుడిగా వర్ణించిన ఘట్టం మరచిపోకూడదు. అలాగే అనేక సందర్భాలలో రాముడే శివుడు అధ్యాత్మ రామాయణం కూడా మనకు ప్రబోధం చేస్తుంది. అలాంటి పరమేశ్వరుడు భస్మోద్ధూళిత విగ్రహుడు, భస్మాన్ని ధరిస్తూ ఉంటాడు. ఈ భస్మాన్ని మనము ధరిస్తాం. నుదుటన ధరించే భస్మం ఆరోగ్యదాయకం, భుజములకు ధరించే భస్మం శక్తికారకం, ముందు చేతి భాగానికి ధరించేటటువంటి భస్మం దానగుణాన్ని పెంపొందింపజేసేది, మెడ వెనుక నడుముకు ఇరుపక్కల ధరింపజేసేటటువంటి భస్మం వెన్నుపూసను నిటారుగా ఉంచుతుంది. ఉదరం పైన ధరించేటటువంటి భస్మం తిన్న పదార్థాన్ని జీర్ణం చేస్తుంది. భస్మాయుధాయ విద్మహే రక్తనేత్రాయ ధీమహి. నుదుటను ధరించే ఈ భస్మం రోగాన్ని రాకుండా నివారిస్తుంది. మనకు బాగా జ్వరం వచ్చింది అనుకుందాం, ఆ జ్వరాన్ని తగ్గించుకోవడం కోసం తడి వస్త్రాన్ని నుదురు పైన వేస్తారు. ఈ నుదుటి భాగం చల్లబడితే శరీరం దానంతట అదే చల్లబడుతుంది. టెంపరేచర్, అత్యుష్ణం నివారింపబడుతుంది, నియంత్రణలోనికి వస్తుంది. నుదురుకు ఉన్న ఈ అనుబంధం ఏమిటి? ఈ నుదురుకు ఇంత ప్రాధాన్యత ఉంది అని గుర్తించిన ఆర్ష విజ్ఞానం ఈ నుదురు పైన బొట్టు పెట్టుకుంటే లక్షణం. ఆ బొట్టు భస్మం అయితే రోగాన్ని తొలగించేది, ఆరోగ్యదాయకం, ఆనందకారకం అంటూ తెలియజేసింది. వీరశైవ ధర్మాన్ని అనుసరించేటటువంటి వారు తమ శరీరం పైన 14 చోట్ల భస్మాన్ని ధరిస్తారు. ఒక్కొక్క చోట ఈ భస్మం ఒక్కొక్క శక్తిని మనకు కలిగిస్తుంది. ఇది విషయం. గురువుగారు, గణపతిని కూర్చోబెట్టడం అనే మాటలో పూజించడం అనే అర్థాన్ని వినియోగిస్తూ ఉంటారు కదా, ఈ కూర్చోబెట్టడంలో ఉన్నటువంటి విశేష అర్థం ఏమిటి? ఏ దేవతకు లేని ప్రత్యేకత గణపతికే ఉంది. వెంకటేశ్వర స్వామి వారు నిలుచునే ఉంటారు. రామచంద్రమూర్తి కదాచిత్ కూర్చొని సింహాసనాధిరూఢుడై దర్శనం ఇచ్చినప్పటికీ వనవాసరాముడిగా, పట్టాభిరాముడిగా పలు సందర్భాలలో నిలబడే దర్శనమిస్తారు. గణపతిని మాత్రం పూజించడంలో కూర్చుండబెట్టారా అంటూ ఉంటారు. గం అనబడే బీజాక్షరం యోగశక్తికి ప్రతీక. ఈ యోగశక్తి మనలో కుండలిని జాగరూకతం చేసేటటువంటి లక్షణం కలిగి ఉంటుంది. సర్పరూపాన్ని పొంది ఉంటుంది. నిద్రాణమై ఉన్నటువంటి కుండలిని శక్తిని ఉద్దీపనం చేసి జ్ఞాన మార్గాన్ని అనుసరించే విధంగా చేసేటటువంటి శక్తి గణపతికి మాత్రమే ఉంది కనుక గణపతిని మనం కూర్చుండబెట్టాలి. గణపతి కదలలేనటువంటి స్థితిలో ఉండే అతి చిన్ననైన మూషిక వాహనం కలిగి ఉంటాడు. శరీరం స్థూల శరీరం, ఏనుగు వలె ఆ రూపమంతా కనిపిస్తూ ఉంటుంది. గజ ఆననుడు, సుందరుడే కానీ స్థూలమైన దేహం భూమండలానికి ప్రతీక. గణపతి లంబోదరుడు, నాగయజ్ఞోపవీతనుడు. అలాంటి ఆ గణపతి నిలుచుంటే భూమండలం కదిలిపోతుంది. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం ఈ భూమికి ఒక భయంకరమైనటువంటి కదలిక ఏర్పడింది. భూకంపం అందాం మన భాషలో. అంటే భూమిలో ఉండేటటువంటి గురుత్వ ఆకర్షణ శక్తి, కేంద్ర శక్తి ఏదో కదిలిన కారణం చేత భూకంపం సంభవించింది. కేంద్రం గరిమనాభి కదిలింది. అలాంటి ఉత్పాతం మళ్ళీ రాకుండా అందరూ కూర్చోండి కూర్చోండి అన్నారు. భూకంపం వచ్చే సమయంలో నేటికి జపాన్ దేశంలో గమనిస్తే చెక్కలతో ఇళ్ళు కట్టుకుంటారు, చిన్న చిన్న అడుగులు వేస్తారు, ఎక్కడికక్కడ కూర్చొని బుద్ధ మార్గాన్ని అనుసరిస్తారు. కూర్చొని వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు, కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. కూర్చుంటే బుద్ధి పనిచేస్తుంది అంటారు. గణపతి బుద్ధిజీవుడు కనుక గణపతిని పూజిస్తే కూర్చునే తత్వం అలవడుతుంది. అందుకే గణపతిని పూజించారా అని అడగకుండా మీ ఇంట్లో గణపతిని కూర్చుండబెట్టారా అంటూ ఉంటారు. గణపతిని పూజించమని
స్కాంద పురాణం తెలియజేస్తుంది. ఒకే రోజుకు సంబంధించిన వ్రతం ఇది. ఆశ్వీజ మాసంలో నవరాత్రులు 10 రోజులు, అలాగే సంక్రాంతి నెల రోజులు ధనుర్మాసం, మరి ఒక సందర్భంగా పక్షం 15 రోజులు. ఇలా ఉండగా వినాయక చవితి మట్టుకు ఒకే రోజు, చవితి రోజు, భాద్రపద శుద్ధ చవితి కూర్చుండబెట్టాలి. మనకు ఆ జ్ఞానం వచ్చేంత వరకు కూర్చుండబెట్టి జ్ఞానం లభించిన అనంతరం నీటిలో నిమజ్జనం చేస్తున్నాం నేడు చతుర్దశి వరకు ఉంచి. కనుక గణపతిని నిలుచుండబెడితే ఉద్వేగం. హేరంబ గణపతి, వరసిద్ధి వినాయకుడు కూర్చునే మనకు దర్శనమిస్తారు. ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్ తం విఘ్ననాయకం. ధ్యాయేత్ గజాననం దేవం తప్తకాంచన సన్నిభం. వరసిద్ధి వినాయక స్వామి ప్రార్థనా శ్లోకాన్ని మనం గమనించినట్లయితే పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. ఇది స్కాంద పురాణంలో స్వామికి సంబంధించిన ప్రార్థన ధ్యాన శ్లోకం. ఈ శ్లోకాన్ని ఆధారం చేసుకొని మన వారంతా గణపతిని కూర్చుండబెట్టారా అనే మాట అడగడం ప్రారంభించారు. ఇది ఉద్దేశ్యం. గురుగారు, శ్రవణ నక్షత్రం విష్ణు నక్షత్రం, అలాగే అర్ధ నక్షత్రం శివ నక్షత్రంగా చెప్తారు కదా. ఇలా వివిధ దేవతామూర్తులకు వివిధ నక్షత్రాల రూపాలను జ్యోతిష శాస్త్రం వివరిస్తుంది. ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి? శ్రవణ నక్షత్రం విష్ణు నక్షత్రం, అలాగే ఆర్ద్ర నక్షత్రం శివ సంబంధితమైనది. కృత్తిక నక్షత్రం సుబ్రహ్మణ్యేశ్వర సంబంధితం. ఆశ్లేష నక్షత్రం గణపతి సంబంధితం. మూల నక్షత్రం ఆంజనేయ స్వామి సంబంధితం. ఇలా ఎందుకు ఏర్పాటు చేశారు జ్యోతిర్వేత్తలు? ఆ భచక్రంలో 12 రాసుల కూటమిలో చూచినట్లయితే రోహిణి నక్షత్రం కృష్ణ నక్షత్రం. ఎందుకు ఇలా అంటే వృషభ రాశి సింహం, మిథున రాశిలో ఉన్నటువంటి దంపతులకు పార్వతీ పరమేశ్వరులకు, పరమేశ్వరుని సంబంధించి వృషభం ఎద్దు వాహనం కాగా, అమ్మవారికి సంబంధించి ఆ తదుపరి వచ్చేటటువంటి సింహరాశికి సంబంధించిన సింహం, కన్యా రాశిలో ఉండే అమ్మవారికి వాహనం. రూపాలన్నీ వియన్ మండలంలో కనిపించే స్థానాలకు సంబంధించిన నక్షత్ర మండలాలు. వీణామండలం, సర్పధారి మండలం, గజమండలం, మూషక మండలం, వినాయక మండలం, శ్రవణ మండలం, మండలాలన్నీ ఇలా దేవతాలోకాలుగా 14 లోకాలుగా జ్యోతిర్విజ్ఞానం మనకు తెలియజేసింది. ఇలా ఎందుకు అంటే సమస్త పురాణ కథలకు పూర్వం మూల రూపం ఖగోళమే, ఆకాశమే, నక్షత్ర మండలమే. సైన్స్ని సైన్స్ లాగా ఎవరూ జీవితంలో అనుసరించరు. తినే సమయంలో పదార్థంలో ఉప్పు తక్కువైతే ఎవరైనా కాస్త ఉప్పు తక్కువైంది తల్లి వెయ్యి అంటారే కానీ సోడియం పట్టుకురా, సోడియం క్లోరైడ్ పట్టుకురా అని చెప్పరు కదా. వైజ్ఞానికమైన అంశాన్ని కూడా పురాణ కథలతో శాస్త్రాన్ని తొలగించకుండా, శాస్త్రార్థానికి విఘాతం కలగకుండా, సామాన్య మానవుడికి సైతం అర్థం అయ్యే విధంగా ధ్రువ నక్షత్ర మండల కథ, ఏకాదశి కథ, దీపావళి కథ, వినాయక చక్రవర్తి కథ. వినాయక మండలమే వినాయక చక్రవర్తి మండలం, ఆయన చక్రవర్తి రాజాధిరాజు. ఇలా ఆర్ద్ర నక్షత్ర మండల కథ శివుడు, మృగశిర నక్షత్ర మండల కథ. ఈ ప్రపంచానికి మొట్టమొదటిగా ఉండేటటువంటి ఖగోళ విజ్ఞానాన్ని లెక్కించిన కాలం మృగశిర నక్షత్ర మండల కాలం అంటారు తిలక్. ఆయన వ్రాసిన పుస్తకం పేరు ఋగ్వేద జ్యోతిషం, మృగశిర ఆ గ్రంథం పేరు. వేదాంగ జ్యోతిషం లగధుడు చెప్పిన ఈ గ్రంథంలో కూడా మృగశిర నక్షత్రమే ప్రాధాన్యంగా ఉంటుంది. వామనావతారం కూడా శ్రవణ నక్షత్ర మండలంలోనే, శ్రవణంలోనే జన్మించిన వృత్తాంతం మనకు భాగవతం వివరిస్తుంది. వామనుడు అదితి కశ్యపులకు శ్రవణ నక్షత్రం ఉన్న రోజున జన్మించాడు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కూడా శ్రీనివాసుడిగా ఒకళ్ళ మాతకు కనిపించిన రోజు శ్రవణ నక్షత్రం. నేటికి ఈ నక్షత్రానికి మనం విశేష ఉత్సవాలను తిరుమలలో, ఇతర వెంకటేశ్వర ఆలయాలలో నిర్వహించడం చూస్తూ ఉంటాం. దేవతలకు నక్షత్ర మండలాలు,
వృక్షాలు, నదులు, కొండలు ప్రతీకాత్మకంగా చూపించిన భారతీయ సనాతన ధర్మం ప్రకృతిలో, పర్యావరణంలో, ఖగోళ విజ్ఞానంలో దైవాన్ని దర్శనం చేసుకోవాలి అనేటటువంటి సందేశాన్ని ఇచ్చింది. విగ్రహంలో కాకుండా విజ్ఞానికంగా, వైజ్ఞానిక కోణంలో విశ్వమంతా ఆవరించిన దైవాన్ని దర్శనం చేసుకోవాలి. ఇది లక్ష్యం. ఇందుకోసమే ఏర్పాటు చేశారు. గురుగారు, వినాయక చవితి రోజున గణపతిని ఆరాధన చేసిన తర్వాత ఆ గణపతి ప్రతిమను నిమజ్జనం చేయకుండా అలానే ఉంచి వచ్చే ఏడాది వినాయక చవితి రోజున మళ్ళీ కొత్త ప్రతిమను తీసుకొచ్చి ఈ పాత ప్రతిమను నిమజ్జనం చేస్తూ ఉంటారు. అలా చేయొచ్చంటారా? అది సంప్రదాయమేనా? సంప్రదాయం అనేది ఎలాంటిది అంటే అమ్మాయి, ఈనాటి కాలంలో ఎవరికి తోచింది వారే సంప్రదాయంగా పాటిస్తూ ఉన్నారు. గణపతిని ఒకే రోజున పూజించాలి. ఈనాటి కాలంలో చెప్పిందే సంప్రదాయం, ఆచరించేదే ధర్మం ఇలా మారిపోయింది. గాణాపత్య సంప్రదాయంలో స్కాంద పురాణంలో ఉన్న ఆ కల్పాన్ని వినాయక చవితి నాడు పూజించే వ్రతం ఏదైతే మనం చేస్తున్నామో, ఈ వ్రతం స్కాంద పురాణంలో ఉన్న వ్రతం. ఒక విధానం, లక్షణం, శాస్త్రం, పురాణం, వేల సంవత్సరాలుగా ప్రాచుర్యంలో ఉన్న వృత్తాంతం, కథ కూడా ఉన్న సందర్భం. 21 సంఖ్యతో, అలాగే చప్పుడి పదార్థాలతో, ఆరోగ్య రహస్యాలతో, ఖగోళానికి ప్రతీకాత్మకంగా అలంకరించుకున్న పాలవల్లితో ఎన్నో వైజ్ఞానిక అంశాలను నిబిడీకృతం చేసుకున్న ఈ వినాయక వ్రతం, వరసిద్ధి వినాయక వ్రతం ఒక్కరోజే చెయ్యాలి. చవితి తిథి నాడు మాత్రమే. పంచమి నాడు నిమజ్జనం చేసి సప్తర్షి మండలాన్ని పూజించి ఉపవాస వ్రతాన్ని పాటించాలి. అలా కాకుండా భక్తి ప్రపత్తులు ఆధారం చేసుకొని ఎవరికి వారు వారి వారి సంకల్పాలకు అనుకూలంగా సంప్రదాయాన్ని మార్చుకుంటూ వస్తున్నారు. దేశానికి స్వాతంత్ర సమర సందర్భంగా ఏర్పడిన పరిస్థితులలో తిలక్ మహాశయుడు 1891న లాల్ బాగ్ అనేటటువంటి క్షేత్రంలో, ముంబాయి నగరంలో గణపతి ప్రతిమను ఏర్పాటు చేసి నవరాత్రులు అంటూ 9 రోజులు అందరినీ సమీకరించి ఆధ్యాత్మిక మార్గంలో దేశభక్తిని ప్రబోధించడంతో గణపతి నవరాత్రులు ఈరోజు మనం ఏవైతే అనుసరిస్తున్నామో ఇవి 1891లో లాల్ బాగ్లో ప్రారంభమయ్యాయి. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవే తరోజన సయత్ ప్రమాణం కురితే లోకస్తదను వర్తతే. ఎవరైతే మంచి ఉద్దేశ్యంతో ఒక పని ప్రారంభిస్తారో ఆ పనిని అందరూ అనుసరించడంతో క్రమేణా అదే ఆచారంగా ఏర్పడిపోతుంది. ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుత అని విష్ణు సహస్రనామ స్తోత్రం. ఇలాగా ఏర్పడేవే ఆచారాలు. వాటికి ఆధిపత్యం ఎవరు? విష్ణువు, శ్రీమన్నారాయణమూర్తి. గణపతిని ఒక్క రోజున పూజించి మరుసటి నాడు నిమజ్జనం చెయ్యాలి. గణపతి మనకు అపారమైన జ్ఞానాన్ని ఇచ్చినందువలన ఆ జ్ఞానం 1 సంవత్సర కాలం పాటు మనకు ఉపయోగంగా ఉంటుంది. ఈనాటి కాలంలో జ్ఞానం మనం తీసుకోవడం లేదుగా, అందుకని 10 రోజులు కావాలి. చవితి నుంచి చతుర్దశి వరకు పూజిస్తూ ఉంటాం. పోనీ చతుర్దశి నాడైనా శాస్త్రోక్తంగా నిమజ్జనం చేస్తున్నామా? కాదుగా, అక్కడ మళ్ళీ ధర్మోల్లంఘన చేస్తున్నాం. ఇలా 10 రోజులు కూడా కాదు. మరికొంతమంది ఔత్తరాహికులు, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాలలో, రాజస్థాన్లోని వారు మరింత విశేషంగా సంవత్సర కాలం పాటు ఆ ప్రతిమని ఇంట్లోనే అట్టి పెట్టుకుంటారు. మళ్ళీ వచ్చే సంవత్సరం కొత్త ప్రతిమ. సంవత్సర కాలం పాటు ఈ గణపతి మాకు బుద్ధిని ఇవ్వాలి, ఇక్కడ బుద్ధికి డబ్బులు ఇవ్వాలనే ఆలోచన ఉంది. సిద్ధి, బుద్ధి, శుభ, లాభ్ అనే సంతానం కలిగి 20 భార్యలతో ఉండే వృత్తాంతం ఔత్తరాహికులలో ఉత్తర భారతదేశంలో బాగా ప్రసిద్ధం. అలా గణపతి మా ఇంట్లో ఉండాలి, శుభుడు లాభుడు కుమారులతో, సిద్ధి బుద్ధి ఇల్లాండ్రతో మాకు డబ్బులు బాగా ఇవ్వాలి, ఇలాంటి సంకల్పాలు ఉంటాయి కనుక ఆ ప్రాంతాల వారు సంవత్సర కాలం పాటు ఆ ప్రతిమను అలాగే ఇంటిలో అట్టి పెట్టుకుంటూ ఉంటారు. అలా పెట్టుకొనకూడదు. ఇది సంప్రదాయం కాదు. ఒక్కరోజు మాత్రమే పూజించాలి, అథవా 3 రోజులు లేదా 5 రోజులు. అంతకు మించి ఇంటిలోని వినాయకులను మనం గృహాలలో పూజించకూడదు. ఎక్సెస్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్.
మరి వీధులలో ఉంచే వినాయకుడు చతుర్దశి వరకు, అనంత పద్మనాభ చతుర్దశి వరకు ఎందుకు అంటే, వినాయక సహస్రనామావళిలో ఒక నామం ప్రతి గ్రామాధిదేవతాయై నమః, గ్రామంలో అర్చించబడే వినాయకుడు. ఆ గ్రామానికి సంబంధించిన క్షేమం లభించే నిమిత్తమే అనంత పద్మనాభ చతుర్దశి వరకు. ఇది లోకాచారం, ఇంటికి సంబంధించినది కాదు. ఇలా చేసుకోవాలి. ఇలా చేస్తే క్షేమం కలుగుతుంది. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.